బలవంతులంగా ఉంటాం. కోపం వచ్చేస్తే బిడ్డలను పట్టుకుని ఏం చేస్తాం? ఓడకేసి కొడతాం. ఏం తట్టుకోలేక? వాళ్ళ బలవంతులా? ఫిజికల్గా నువ్వు బలవంతులు అనుకుంటున్నావేమో. ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు దయ నిన్ను విడిచిపోలేదే, అది బలం అంటే. ఏది? ముఖం మీద ఉమ్మేసినప్పుడు దయతో అలాగే చూసా చూడు, అది అసలు సిసలైన బలం అంటే. ఆత్మయందు బలం పొందడం అదవుతుందా? ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు తగిలిన కోపం రాలేదే. మనకి ఒక మాట అంటే మొఖాలన్నీ ఏమైపోతాయి? స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్. చెప్పిన ఆత్మయందు బలం పొందాలి మనం. చెప్పిన అనుకోండి, ఒక టెంప్టేషన్ వస్తే లోపల మనసంతా ఏమైపోతాయి? షేక్ అయిపోతూ ఉంటుంది. ప్రభా 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 అని. ఆత్మయందు బలపరచబడితే స్టేబుల్గా ఉంటాం. కాబట్టి నీకు బలం తక్కువ ఏమా? బలవంతులైన దేవుడు నీ పక్షంగా ఉండగా, ఆయన కొరకు నువ్వు ఎదురు చూడడం మూలంగా, ఆయన్నే నువ్వు నమ్ముకోవడం మూలంగా, అర్థమవుతుందా? ఆయన వాక్యం నీ యొక్క హృదయంలో ఉంటూ ఉండగా అద్భుతంగా నిన్ను చెప్పండి బలవంతులైన వ్యక్తులుగా, బలవంతులైన సంతానంగా, బలిష్ఠులైన సంతానంగా దేవుడు మనల్ని చేస్తాడు, మన పిల్లల్ని చేస్తాడు. హల్లెలూయా. శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది, కాబట్టి లెన్సీ కూడా ఎదిగి ఎవరెందు ఆత్మలో బలం పొందుకోవాలి. ప్రార్థన చేద్దాం దానికోసం. మనం కూడా ఆత్మయందు బలపరచబడాలి. లోక సువార్త 2:40 చదవండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు. చెప్పండి, దేంతో నిండుకోవాలి? జ్ఞానంతో నిండుకోవాలి. చిన్నపిల్లలకి ఎంత జ్ఞానాన్ని మనం ఇవ్వాలో, వాళ్ళ చిన్న వయసులో ఉన్నప్పుడు బిబ్లికల్ నాలెడ్జ్, లోక సంబంధమైన నాలెడ్జ్, అదవుతుందా? ఇదంతా ఎవరేస్తారంటే పేరెంట్సే. చెప్పండి, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు. దేవుని జ్ఞానంతో ఒక వ్యక్తి నింపబడితే వాడు బలవంతుడిగా మారతాడు. అందుకే దేవుని జ్ఞానంతో మన పిల్లల్ని ఏం చేయాలి? నింపాలి. దేవుడు మళ్ళీ ఎందుకు ఉంచుతారు అనుకుంటున్నారు? చాలామంది అనుకున్నారు పేరెంట్స్, ఆడుకో పెళ్లి చేయడానికి, ఆడుకో ఇల్లు కట్టడానికి, చెప్పండి, ఆడిని చదివించడానికి అనుకుంటున్నారు చాలామంది. అరే నాన్న, అది కాదు. పేరెంట్స్గా మన దేవుడు ఎందుకు ఉంచారంటే, నువ్వు ఉండంగానే వాడికి భక్తి నేర్పుతావని, నువ్వు ఉండంగానే వాడికి భయం నేర్పుతావని, నువ్వు ఉండంగానే దేవుని పట్ల ఎలా నడుచుకోవాలో, దేవుని పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో అది చెప్పి నువ్వు చనిపోతావని దేవుడు మనల్ని ఉంచుతున్నాడు. అది అర్థమవుతుంది. అది చెప్పం. ఏంటి? దేవుని గురించి మాట్లాడడం, దేవుని గురించి చెప్పం, దేవునితో గడపడం చెప్పం, దేవుడు ఎట్లాంటి కార్యాలు చేసాడో చెప్పం. ఎలా మన పిల్లలు జ్ఞానంతో నిండుకుంటారు? ఎలాగో వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు రేపొద్దున. 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న చిన్నపిల్లలు ఈ రోజున సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. కారణం ఏంటి? ఒక మాట ఆ యొక్క టీచర్ అన్నారని చెప్పేసి తట్టుకోలేక ఏంటంటే పైకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కారణం ఏంటి? ఆత్మలో బలం లేక, తట్టుకునే శక్తి లేక, మనం నేర్పట్లే. దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తిలోకి వెళ్తే వేటినైనా తట్టుకోగలిగే శక్తిని మన పిల్లలు పొందుకుంటారు.